డాక్టర్ చేయడమే కాకుండా భవిష్యత్తులో ఇంతమంది వందల మందిని డాక్టర్ని చేసేటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిని కన్నా రామారావు గారికి ఒక్కసారిగా సభాముఖంగా చెప్పట్లు. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, హాస్య బ్రహ్మ, హాస్య నటులు, పూర్వ మంత్రివర్యులు అయినటువంటి బాబు మోహన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ, పిల్లలకి ఈరోజు బయలుదేరబోయే వైద్య వృత్తిని అభ్యసించడానికి బయలుదేరినటువంటి పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు, శుభాకాంక్షలు. అలాగే వాళ్ళని నమ్మకంతో పంపించిన తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక పేరెంట్నే, నీలాగే ఇంతకుముందు నా కొడుకుని విదేశాలకు పంపించాలి, విదేశాల్లో చదివించాలి అని ఆలోచనతో ఉన్నటువంటి నేను నా కొడుకుని విదేశాల్లో ఎంబీబీఎస్ చదివించాను. నేను పంపించినట్టుగానే నా మాట నిలబెట్టి చక్కగా చదువుకొని పూర్తి చేసుకొని ఇప్పుడు వైద్యుడిగా బయటకు వచ్చాడు. కాబట్టి మీరు కూడా మీ పిల్లల మీద ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో మీ పిల్లల్ని కూడా ఈరోజు మీరు పంపిస్తున్నారు. తల్లిదండ్రుల విశ్వాసాన్ని ఖచ్చితంగా పిల్లలు నిలబెట్టుకోవాలి. దూరం వెళ్తున్నాం, అక్కడ చక్కగా అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోయినా ఉన్నా అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే మన ఇంటి దగ్గరే అన్నీ అనుకూలంగా ఉండవు. బయట దేశం కాని దేశం, భాష కాని భాష, పరిస్థితులు కాని పరిస్థితులు, వీటన్నిటినీ ఎదుర్కొని ఓర్చుకొని శ్రద్ధగా మనం దేనికైతే వెళ్తున్నామో, ఏ ఉద్దేశంతోనైతే మనం ఇంత దూరం తల్లిదండ్రుల నమ్మకం మేరకు మనం వెళ్తున్నామో ఆ నమ్మకాన్ని తల్లిదండ్రులు నిలబెడుతూ మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకొని ఉత్తమ వైద్యులుగా బయటకు వస్తారని మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నేను ఆశీర్వదిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. నేను ఒక వైద్య విద్యార్థి తండ్రిగా మీ అందరికీ చెప్పబోయేది ఒకటే, ఇక్కడ సీట్ రాలేదు, ఇక మా అమ్మాయి వైద్య కళ, డాక్టర్ అయ్యే కళ ఇంతటితో ఆగిపోతుందని అనుకోకుండా, డాక్టర్ అవ్వడం అనేది కళగా ఉంటే ఇక్కడ రాకపోతే ఎక్కడైనా మనం డాక్టర్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడైనా డాక్టర్కి గుర్తింపు ఉంటుంది. మన దేశంలో చేసినా ఇతర దేశంలో చేసినా డాక్టరే. కాబట్టి అలాంటి అపోహలేమీ పెట్టుకోకుండా పేరెంట్స్ అందరూ కూడా నమ్మకంతో ఈరోజు పంపిస్తున్నారు. అలాగే ఇంకొక బ్యాచ్ కూడా పంపించబోతున్నారు. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి ఈ మేనేజ్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సభాయ నమః. సభికులందరికీ నా హృదయపూర్వక నమస్సమాంజలులు. ముఖ్యంగా మా న్యూ వేవ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ కోరగానే మా కోరికను మన్నించి మమ్మలను ఆనందింపచేయటానికి, చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఆనందింపచేస్తూ వచ్చారు హాస్య బ్రహ్మ మన బాబు మోహన్ గారు. ఈరోజు కూడా మా కోరికను మన్నించి ఈ వేదికను అలంకరించి మనందరినీ ఆనందింపజేయడానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి శ్రేష్ఠులు శ్రీ బాబు మోహన్ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రక్కన కూర్చోవడం మాకు ఒక అదృష్టమే కదా. సామాన్యమైన వ్యక్తి కాదు. ఒకప్పుడు మంత్రిగా, హాస్య నటుడిగా ప్రపంచానంతటికీ తెలిసినటువంటి వ్యక్తి మన మధ్యన ఉండడం మనకు గర్వకారణం. అటువంటి వ్యక్తి ఈరోజు రావడం మనందరికీ చాలా సంతోషకరమైన విషయం. సరే, విషయానికి వస్తే, తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలతో విదేశాలు పంపించడానికి కృతనిశ్చయంతో మిమ్ములను విదేశాలకు పంపించే నిర్ణయంతో ఇక్కడ తీసుకొచ్చారు. అది మొదటి స్టెప్. అంటే ఆ నిర్ణయం తీసుకున్నటువంటి తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే విదేశాలు పంపించడం అంటేనే
కాస్త ఆలోచించదగ్గ విషయం ప్రస్తుత పరిస్థితుల్లో. అయినా మీ తల్లిదండ్రులు అటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారంటే వారికి నమస్కరించక తప్పదు. అది మొదటి స్థాయి. ఇక రెండవది, వాళ్ళు నిర్ణయం తీసుకున్నాక ఏది మంచి కన్సల్టెన్సీ అనే వేటలో కనీసం 6 నెలలు గడుపుంటారు. యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, రకరకాల సిటీలలో రకరకాల కన్సల్టెన్సీలు వెతికి 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 చివరికి వారికి దొరికింది న్యూ వేవ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. ఇది జెన్యూ కన్సల్టెన్సీ, మనకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటారు అనే నమ్మకంతో మీ పేరెంట్స్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని మీ విద్యార్థులైనటువంటి మీరందరూ శిరసా వహించవలసిందే. తల్లిదండ్రుల నిర్ణయాన్ని మీరు శిరసా వహించవలసిందే, తప్పదది. అలానే రెండవది, మాకు అప్పచెప్పారు న్యూ వేవ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి. మా బాధ్యత ఏమిటి అంటే ఇక్కడ నుంచి చక్కగా తీసుకువెళ్ళడం, అక్కడ మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయటం, మీతో పాటు మేము ఒకరు ఉండటం. ఆ రోజు లైవ్ ప్రోగ్రామ్స్ కూడా ఇదే చెప్పాను, నేను చెప్పాను, మా గణేష్ కూడా చెప్పారు. పిల్లలతో తప్పకుండా మన పర్సన్ ఒకరు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ బ్యాచ్తో ఒకరు వెళ్ళి ఉంటున్నారు, నెక్స్ట్ బ్యాచ్తో ఇంకొకరు వెళ్తారు. మీ పిల్లలకు ఎటువంటి భయాందోళన లేకుండా ప్రతి క్షణము వారిని పర్యవేక్షిస్తూ ఉండడానికి మన కన్సల్టెన్సీ నుంచి ఒక పర్సన్ తోడుగా ఉంటారు చదువైనంత వరకు. ఇది రెండవ స్టెప్. అంటే మొదటి 2 సక్సెస్ అవుతున్నాయి. ఇంకా మూడవది ఏమిటది? మూడవ స్టెప్, ఇది ఫైనల్. అది విద్యార్థి బాధ్యత. తల్లిదండ్రులుగా వారు సక్సెస్ అయినట్టే ఇక్కడి వరకు తీసుకొచ్చారు కాబట్టి, మేము ఇక్కడ నుంచి నడిపిస్తాం కాబట్టి ఖచ్చితంగా అది మా చేతిలో ఉంది కాబట్టి మేము 100% మీకు హామీ ఇవ్వగలుగుతున్నాం. ఇంకా మూడవది విద్యార్థులుగా మీ బాధ్యత ఏమిటంటే, విదేశాలకు వెళ్ళాము కదా, అక్కడ చాలా అవకాశాలు ఉంటాయి, మన ఆనందాలకి అద్దులకి ఎవరు చూడరు ఆపరు అనే స్థాయి నుంచి మన తల్లిదండ్రులు చాలా నమ్మకంతో ఇక్కడ పంపించారు. మనం డాక్టర్గా రావాల్సిందే, బాగా చదవాల్సిందే, దానికోసం అవసరమైనటువంటి శ్రమ పడాల్సిందే అనే నిర్ణయం తీసుకోవాల్సింది స్టూడెంట్. గుర్తుపెట్టుకోండి, విద్యార్థులు అంతా చాలా ముఖ్యమైనటువంటి విషయం. తల్లిదండ్రులుగా వారి పాత్ర 100కి 100% సక్సెస్ అయ్యారు ఇక్కడ వరకు తీసుకొచ్చి. మేము మా కన్సల్టెన్సీ తరపున 5.5 సంవత్సరాలు మీ పూర్తి విద్య అయిపోయినంత వరకు వేదికగా చెప్తున్నాం, ఖచ్చితంగా మా సపోర్ట్ చివరి వరకు ఉంటుంది. ఇంకా మూడవది మాత్రం మా ఇద్దరం చేయలేని పని, తల్లిదండ్రులుగా వారు చేయలేరు, కన్సల్టెన్సీగా మేము చేయలేం. అదేమిటంటే మీ ఆత్మ పరిశీలన చేసుకొని మీకు మీరుగా సెల్ఫ్ రెస్పెక్ట్తో, సెల్ఫ్ డిసిప్లైన్తో మీరు చదువుకొని పూర్తయి గొప్ప డాక్టర్లుగా మన ఇండియాలో అడుగు పెట్టాలి. ఆ బాధ్యత ఎవరిది? స్టూడెంట్ది. అయితే తల్లిదండ్రులు చాలాసార్లు చెప్పుంటారు, వేదికగా చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్పాను. కాబట్టి తల్లిదండ్రులుగా వారి బాధ్యత, కన్సల్టెన్సీగా మా బాధ్యత, విద్యార్థులుగా మీ బాధ్యత ఉంటేనే సక్సెస్ 100% సక్సెస్ రేట్ అనేది మన టీం కొట్టగలుగుతాం. మన టీము అన్నానంటే మీరు మా ఫ్యామిలీ మెంబర్సే ఈ రోజు నుంచి. కాబట్టి మనంతా సక్సెస్ అవ్వాలంటే ఈ 3 స్టెప్పులు కరెక్ట్గా ఉండాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే చివరి వరకు మీకు తోడుగా మేము ఉంటాం. తల్లిదండ్రులుగా మీరు ఎటువంటి భయపడాల్సిన పని లేదు. పిల్లలు మీ మనసులో ఉన్నటువంటి ఏ చిన్నదైనా మాకు డైరెక్ట్గా చెప్పవచ్చు అక్కడ, లేదా ఫోన్ చేసి చెప్పండి. అంతేగాని చిన్న చిన్న సమస్యలకు తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే వాళ్ళు కంగారు పడి మరలా ఎవరికి చేస్తారు? వాళ్ళు మరలా ఫోన్ ఎవరికి చేస్తారు? యూనివర్సిటీకి చేస్తారా, మాకు చేస్తారా? మళ్ళీ మా కన్సల్టెన్సీకే చేస్తారు. అలా చేయకుండా స్టూడెంటే మాకు డైరెక్ట్గా చేస్తే పేరెంట్కి హెడేక్ అనేది 90% తగ్గిపోతుంది. మీ సమస్యను మేము పరిష్కరిస్తాం కాబట్టి మీరు ఏ సమస్య వచ్చినా డైరెక్ట్గా కన్సల్టెన్సీ వాళ్ళని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్టూడెంట్స్. అప్పుడే మీ సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది. మీరు పేరెంట్స్ చెప్పి, పేరెంట్స్ మాకు చెప్పి, మేము మరలా మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే కొంత టైము తినేస్తుంది. అలా కాకుండా మీకు ఏ సమస్య వచ్చినా డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సమస్య లేకుండా చూసుకునే బాధ్యత మా న్యూ వే ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ టీం అందరి తరపున మీకు మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మన న్యూ స్పీచ్ వినడానికి మనం రెడీ అయిపోదాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంతమంది పేరెంట్స్, ఇంతమంది పిల్లలు మమ్మల్ని నమ్మి ఇక్కడ వరకు పంపించినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మేము పిలవగానే వెంటనే యాక్సెప్ట్ చేసి, మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఇంతవరకు కూడా సికింద్రాబాద్ నుంచి 1 అవర్ ట్రావెల్ చేసుకుంటూ, ఈరోజు ఆయన హెల్త్ బాగాలేదు,
అయినప్పటికీ ఇంత దూరం వచ్చినందుకు బాబు మోహన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంత దూరం పేరెంట్స్ మిమ్మల్ని పంపిస్తున్నారంటే రామ్మోహన్ సార్ చెప్పినట్టు పేరెంట్స్గా వాళ్ళ పని అయిపోయిందండి. ఇక్కడ వరకు వాళ్ళు ఇంతకు మించి ఏం చేయలేరు. ఇదే పరిస్థితి చాలామందికి లేదు. చాలామంది పంపిద్దాం అనుకున్న అవకాశం లేని పేరెంట్స్ ఎంతోమంది ఉన్నారు. చాలామంది ఆప్షన్ లేక అవకాశాలు లేక వేరే వేరే కోర్సులు జాయిన్ అవుతున్నారు. మీ పేరెంట్స్ ఇంత కష్టపడి మీకు ఈ అవకాశాన్ని కల్పించారు కాబట్టి ఇందులో అందరూ మిడిల్ క్లాస్ పిల్లలే. ఇక్కడ ఎవరో బాగా రిచ్ అనేది లేదు. రిచ్ అనే వాళ్ళు అయితే ఇక్కడే కొనుక్కుంటారు 1 కోటి 2 కోట్లు పెట్టి. కష్టపడి ఇంత దూరం పంపిస్తున్నారు కాబట్టి పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్ ఇంత దూరం ఎందుకు పంపిస్తున్నారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఎందుకంటే మీ ఇంట్లో పరిస్థితి మీకు తెలుసు. దాన్ని దాటి మిమ్మల్ని పేరెంట్స్ అంత దూరం మిమ్మల్ని పంపిస్తున్నారు. అది ప్రతి నిమిషం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు పేరెంట్స్కి మా నుంచి అప్డేట్ ఉంటుంది. 5 ఇయర్స్ కూడా పిల్లల్ని బయటికి పంపించే ఇది లేదు. 5 ఇయర్స్ కూడా మా కంట్రోల్లోనే వాళ్ళు ఉంటారు. ప్రతిదీ అప్డేట్ పేరెంట్కి ఉంటుంది. స్టూడెంట్స్ కూడా ఫారెన్ వెళ్తున్నాం కదా, ఫ్రీగా ఉంటుందేమో, పర్లేదేమో, చదువుకోకపోయినా పర్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజు కూడా మీరు డ్రాప్ అయిపోవచ్చు అమ్మా. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే బీటెక్ డిగ్రీ అనుకోండి 3 ఇయర్సే వేస్ట్ అవుతుంది. ఎంబీబీఎస్ కోర్స్ అంటే ఆల్మోస్ట్ 6 ఇయర్స్ మీకు టైం వేస్ట్ అవుతుంది. ఆల్రెడీ లాంగ్ టర్మ్లో 1-2 చేస్తుంటారు, అది కూడా వేస్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా చదివి డాక్టర్ అవుతాను అనుకునే వాళ్ళు మాత్రమే ముందుకు రండి. అట్లాంటి వాళ్ళందరికీ మా సపోర్ట్ 100% ఉంటుంది. మేము ఏదైతే మీ కౌన్సిలింగ్ టైంలో చెప్పామో ప్రతిదీ మా వైపు నుంచి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు కూడా కష్టపడితే ఇక్కడ ఏంటంటే 3 ఉంటాయండి. 1 మా బాధ్యత, 2 పిల్లల బాధ్యత, 3 పేరెంట్స్ బాధ్యత. మాది మేము చేస్తున్నాము, పేరెంట్స్ చేస్తున్నారు, 3వది స్టూడెంట్. ముగ్గురు టీమ్గా వర్క్ చేస్తేనే మనం అనుకున్న సక్సెస్ని తీసుకురాగలుగుతాం అన్నమాట. ఏదో ఎంబీబీఎస్ కోసమే కాదు, అక్కడికి వెళ్ళి ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చి మీరు పీజీలు కూడా క్రాక్ చేయగలిగితే అప్పుడు మీ పేరెంట్స్కి పంపించినందుకు మాకు అందరికీ మంచి పేరు అనేది వస్తుంది. అది గుర్తుపెట్టుకొని డే 1 నుంచే, ఫస్ట్ రోజు నుంచి ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎంబీబీఎస్ కష్టం ఎలా ఉంటుందో అని అంటుంటారు, మీరు వినుంటారు. దాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేసేసండి. ఎంబీబీఎస్ పాస్ అవ్వడం అనేది కష్టం కాదు. ఇప్పుడు ఎందుకనంటే ఇంటర్లో మీరు అందరూ పాస్ అయితేనే కదా, నీట్ రాయగలిగారు. ఇంటర్లో ఎలా పాస్ అయ్యారో ఎంబీబీఎస్ కూడా అలానే పాస్ అవుతారు. నీట్ ఎగ్జామ్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్. సో మీకు ఎంబీబీఎస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమి ఉండవు. జస్ట్ ఏంటంటే ఏదైతే చెప్పారో అది చదువుతారు, అదే ఎగ్జామ్, దానిపైన ఎగ్జామ్ ఉంటుంది. అలా అని చెప్పి మీకు 90s 95s వస్తేనే టాప్ అన్నట్టు కాదు. క్వాలిఫై అవుతారు, పాస్ అవుతారు, కంప్లీట్ చేసుకుంటారు. అది అసలు పాయింట్ కాదు. ఎంబీబీఎస్ అనేది ఈజీగా అందరిది అయిపోతుంది. మీ టార్గెట్ పీజీ. డే 1 నుంచి కూడా పీజీకి టార్గెట్ పెట్టుకోండి. ఏదైతే చెప్తున్నారో అది క్లాసులు అయిపోగానే మళ్ళీ అది రివైజ్ చేయటం. ఇండియా నుంచి ఒక డాక్టర్ వస్తున్నారు, నెక్స్ట్ బ్యాచ్లో వస్తారు. ఆయన వచ్చిన తర్వాత స్టడీ అవర్స్ కూడా డైలీ మేము చెప్పినట్టే ఏ యూనివర్సిటీలో లేని విధంగా అబ్రాడ్లోనే కాదు, ఇండియాలోనే కాదు, ఎక్కడా కూడా స్టడీ అవర్స్ ప్రోగ్రామ్ అనేది ఎంబీబీఎస్లో లేదు. అది ఓన్లీ కేవలం మన సౌత్ ఏషియా యూనివర్సిటీలోనే ఉంది. సో దాన్ని ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ అటెండ్ అవ్వాల్సిందే. డైలీ 6 to 7:30 1.5 hour కంప్లీట్గా పీజీ కమ్ ఎఫ్ఎంజీ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఈ రెండింటి ఓరియంటేషన్లో డైలీ 1.5 hour క్లాస్ అనేది మీకు జరుగుతుంది. దాన్ని జాగ్రత్తగా చదువుకుంటూ ఎందుకైతే వెళ్ళారో ఈరోజు మీరు ఏ విధంగా ఎంత హ్యాపీనెస్తో వెళ్తున్నారో రేపు అదే విధంగా కంప్లీట్ చేసుకొని రావాలి. అది గుర్తుపెట్టుకొని చక్కగా ఎందుకు వెళ్తున్నాం అనే పాయింట్ మాత్రం ప్రతిరోజు పిల్లల మైండ్లో మెదులుతూ ఉండాలన్నమాట. అది అలాగే ఇప్పుడు వచ్చేసి మాకు ఈ సపోర్ట్ మా టీం అంతటి సపోర్ట్ చేస్తున్నందుకు హైదరాబాద్ బ్రాంచ్ నుంచి శివ సార్ ఉన్నారు, అలానే మన విజయవాడ బ్రాంచ్ నుంచి వెంకటరెడ్డి సార్ ఉన్నారు. వీళ్ళంతా మీకు ఎక్కడైతే మీకు ఏరియాకి దగ్గరలో ఉన్న బ్రాంచెస్తో వాళ్ళతో మాట్లాడండి. ఈవెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో కూర్చోండి. టీంలో ఉన్న అందరి నెంబర్స్ పేరెంట్స్ నోట్ చేసుకోండి, తీసుకోండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా వాళ్ళు సాల్వ్ చేసి పెడతారు. అక్కడ మీకు ఏదున్నా అక్కడ ఎవరు ఉంటారో కూడా మీకు చూపిస్తాం. అందరితో మీరు మాట్లాడి వాళ్ళ నెంబర్స్ తీసుకొని ఏదున్నా కానీ ఎనీ టైం మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఆయన స్పీచ్ వినేద్దాం. ఫస్ట్ సార్, ఇక్కడ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ కొంచెం పక్కన పెట్టి పేరెంట్స్ కొంచెం సేపు శ్రద్ధగా అయినండి. స్టూడెంట్స్ మీకు కూడా లాస్ట్ బెంచ్లో కూర్చొని ఏదైనా ఫంక్షన్ జరిగేటప్పుడు లాస్ట్లో కూర్చొని ఎప్పుడు అయిపోతుందిరా బాబు అనుకునే వాళ్ళలో నేను కూడా ఫస్ట్ ఉంటాను. కాబట్టి ఎక్కువసేపు చెప్పను, కానీ ఒక ప్రిన్సిపాల్గా మీకు ఏదైతే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో పిల్లలకి అది మాత్రమే ఇస్తాను. నేను ఇక్కడ కొంతమందికి కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నాను. అది చెప్పిన తర్వాత నేను త్వరగానే నా ప్రసంగాన్ని ముగిస్తానని మీకు మాట ఇస్తున్నాను. టెన్షన్ పడదు. ముందుగా ఇక్కడ ఎవరైతే మీరు కేజీఎఫ్ సినిమా చాలామంది చూస్తుంటారు, దాంట్లో ఒక టీంని ఏర్పరచుకున్నట్టు మా న్యూవేవ్ డైరెక్టర్ గణేష్ గారు కూడా ఒక టీంని ఏర్పరచుకున్నారు. ఇక్కడ అందరూ డాక్టర్లే. ఇక్కడ డాక్టర్ కాని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివిన నేను ఒక్కడినే వీళ్ళ దాంట్లో డాక్టర్ కాకుండా ఉండడం. రెండో విషయం ఏంటంటే, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే అన్న, మేడం లేదా అక్క అని పిలవం కదా.
మేడం సార్ మాకు ఈ ప్రాబ్లం వచ్చింది, మాకు బాగలేదని సార్ అనే కదా పిలుస్తాం, మేడం అనే కదా సంబోధిస్తాం. ఇక్కడ నేను డాక్టర్ కాకపోయినప్పటికీ ఆయన టీంలో ఉండే డాక్టర్లందరి దగ్గర నాకు ఇచ్చి ఒక హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్గా బాధ్యత ఇచ్చి నన్ను వాళ్ళందరి దగ్గర సార్ అని పిలిపించారు. మీ ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా గణేష్ గారు. రెండో విషయం, మీరు నేను ఎంబీబీఎస్ యొక్క గొప్పతనం గురించి మాత్రమే చెప్తాం అనుకుంటున్నాను. ఇది మాత్రం దయచేసి పేరెంట్స్ స్టూడెంట్స్ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయకుండా ప్లీజ్ దయచేసి రండి. నేను కూడా నారాయణ కాలేజ్ ఎంతమంది చదివారండి ఇక్కడ? ఎవరు లేరా? లాంగ్ టర్మ్ ఇంటర్మీడియట్ కానీ ఓకే, నారాయణ కాలేజ్లో నేను కూడా లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యాను. అంటే సింపుల్గానే చెప్తాను చూడండి. లాంగ్ టర్మ్ జాయిన్ అయినప్పుడు ఎఫ్టీపీ బ్యాచ్ ఉంటుంది కదా, ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ అని, వాళ్ళు కొంచెం సపరేట్గా పెట్టి చదివేస్తారు. అంటే మాకు స్టడీ అవర్స్ పెట్టేటప్పుడు కొంచెం పక్కన సపరేట్గా పెట్టేవాళ్ళు. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గర్ల్స్ అక్కడ కూర్చుంటే ఆ రూమ్స్లో మమ్మల్ని కూర్చొని పెట్టి చదివించేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డే స్కాలర్స్. అక్కడ తెలియని వయసు, యుక్త వయసులో చిన్న చిన్న పిల్ల చేష్టలు చేసేవాళ్ళు. ఆ బెంచ్ల మీద పేర్లు రాయడం, ఇలా ఏదన్నా రాయడం చేసేవాళ్ళు. ఒకరోజు ఏం జరిగిందంటే ఆ దానికి ఆద్యం పోసింది ఎవరో ఉన్నారంటే నేను ఒకనే కామ్గా అనుకుని అందరికీ చెప్పేస్తాను, అరే బెంచ్ల మీద రిప్లై ఇస్తున్నారు, ఇక్కడ కూర్చుండే ఆడపిల్లలంటే నేను కనుక్కున్నా, ఎంపీసీ వాళ్ళంటే ఐఐటీ పిల్లలంట, నేను అందరికీ చెప్పేస్తాను. నేను ఒక్కనే చేద్దాం అనుకుని అందరికీ చెప్పడం వల్ల వీళ్ళందరూ ఏం చేశారంటే మరుసటి రోజు నుంచి అందరూ బెంచ్ల మీద రాయడం మొదలుపెట్టినారు. సరే బెంచ్ల మీద రాయడం ఎందుకు, చిన్న స్లిప్ పెడతాం, బెంచ్లకు కొన్ని క్రాప్స్ ఉంటాయి కదా, ఆ క్రాప్స్లో స్లిప్ పెట్టి తగిలిద్దామని చెప్పేసి ఒకరోజు ట్రై చేస్తాం. సరే రిప్లై ఇచ్చింది. రిప్లై ఇచ్చిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అటు తిరిగి నాయుడు గారిని ఒక ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళింది ఇన్ఫర్మేషన్. వెళ్ళిన తర్వాత మొత్తం అందరినీ పిలిపించారు. ఎవరు అమ్మాయిలకి లెటర్ రాస్తారంట, చదువుకునేదానికి వచ్చి అగ్రికల్చర్ ఎంబీబీఎస్ అన్ని కొట్టి ఏదైనా బాగుపడతారు అనుకుంటే మీరు ఇట్లా పిల్లలు వెళ్ళేస్తున్నారని చెప్పేసి అందరినీ పిలిపించారు. అందరూ ఎస్కేప్ అయిపోయారు. దీన్ని ఎవడైతే స్టార్ట్ చేసినాడో ఫస్ట్ నేనే దొరికినా. ఎలాగంటే నా పేరు జి శివ, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ అని రాశాను. అంటే ఒరిజినల్ పేరే రాసేసాను. వీళ్ళందరూ శివ అంటే నవీన్ అనో, నవీన్ అంటే సునీల్ అనో, ఇంకొక పేరు ఏదో రాసి తప్పించుకున్నారు. సరే ఇన్ఛార్జ్ వచ్చాడు, నువ్వు లగేస్తద్దు, నువ్వు బయలుదేరని చెప్పాడు. అంటే ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలి, మా అమ్మ మా నాన్నగారేమో మా ఓడి వెళ్ళాడు, డాక్టర్ అవుతాడు, డాక్టర్ తిరిగి వస్తాడు, అసలు మా ఊర్లో మొత్తం పేరు నిలబెడతాడు అనుకుంటే సగం మధ్యలో లాంగ్ నన్ను వదిలేస్తాడు. పరిస్థితి ఏం చేయాలి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నా మీ అందరికీ డాక్టర్ ఫ్యూచర్ డాక్టర్ అవ్వబోతున్నారు కదా, ఒక్కటే ఒక మాట అన్నాడు. ఆయన అందరినీ కొట్టినాడు కానీ నా మీద ఒక చేయి కూడా వేయకుండా ఒకటే ఒక మాట చెప్పాడు. ఏమని, అరే నువ్వు ఎంత తప్పు చేసినా డాక్టర్ అవ్వాలని కష్టో ఎంబీబీఎస్ అని పక్కన రాసినావు చూడు, రే ఎదవ నువ్వు ఫస్ట్ నాకు కనపడకుండా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పాడు. అది మీరు చదువుకుంటే కోర్చుకుంటే విలువ. అయినా కూడా క్లాప్స్ కొట్టట్లా. నేను డాక్టర్స్ గురించి పొగుడుతున్నాను. రెండో విషయం, నార్మల్గా నేను అగ్రికల్చర్ చదివిన తర్వాత పొలం పనికి వెళ్తాం కదా, అక్కడ వాళ్ళకి రైతులకి ఏదన్నా, నేను అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పనిచేస్తాను. అక్కడికి వెళ్ళి వాళ్ళకి రైతులకి ఏదన్నా హెల్ప్ చేసి ఈ పురుగుల మందు కొట్టండి, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడం వల్ల, అలా చేసినప్పుడు వాళ్ళ కృతజ్ఞత భావంతో వాళ్ళ దగ్గర పండే సొరకాయలు, దొండకాయలు అవన్నీ కూడా కవర్ చేసి పంపించేది. ఈవినింగ్ ఇంటికి వెళ్ళంగానే మా అమ్మ తనొక్కటే ఉండదు, ఊర్లో ఎవరైతే మా చుట్టుపక్కల ఉంటారో విలేజ్లో అందరికి ఇచ్చేసి వస్తుంది. ఓడి వెళ్ళాడంట ఆఫీస్లో, మొత్తం పొలంకి పోతే అన్నీ ఇచ్చినారంట. నిమ్మకాయలు కూడా గ్రేడింగ్ నిమ్మకాయలు ఇచ్చారు, ఇంతలో ఉన్నాయి, మీరు పికిల్స్ పెట్టుకోండి అని ఊరంతా చెప్పేది. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, ఎవరైనా చిన్న పురుగు పట్టి పంట బాగా లేకుండా మా ఇంటికి వచ్చి మా నాన్నగారి ముందర నన్ను ఇట్లాగా ఈ పొలం బాగలేదు ఒకసారి మీ అబ్బాయికి చెప్తే వచ్చి చూస్తాడు, హెల్ప్ చేస్తాడని అన్నారు. అంటే ఒక చిన్న పంటకు పురుగు పడితేనే మా ఇంటికి వచ్చి నన్ను అడిగి ఒక అగ్రికల్చర్ చదువుకున్న మనిషిగా అప్పుడు మా నాన్న తెలియని ఆనందాన్ని నేను చూసా. ఎలాగా అబ్బా మా ఓడస్లో ఎంతమంది అందరూ వచ్చి మా ఇంటికి వచ్చి అడిగిపోతున్నారు పక్క ఊరోళ్ళు కూడా. అదే మీరందరూ డాక్టర్ అవుతారు. ఒక విలేజ్లో ఒక టౌన్లోనో 4-5 మంది 6 మంది డాక్టర్లు ఎక్కడ ఉండరు కదా, మీ విలేజ్లో కానీ మీ టౌన్లో కానీ మీరు కూడా ఉంటారు. మీరు చదివేటప్పుడు మీరు చదవడమే కాకుండా అది నేర్చుకొని మంచిగా సిన్సియర్గా ఒక మంచి డాక్టర్ అయ్యి రేపు ఏదన్నా ఒక చిన్న బాగా లేకుండా ఒక ఇది వచ్చినప్పుడు అక్కడి నుంచి ఎవరైనా వచ్చి మీ కొడుకు డాక్టర్ చదువుతున్నాడు కదా, మీ కూతురు డాక్టర్ చదువుతుంది కదా, 2వ సంవత్సరం 3వ సంవత్సరం ఈ మందుకి ఏం కొట్టాలి, ఇదో ఈ జలుబు వస్తుంది, ఈ తలకాయ నొప్పి వస్తుందని వాళ్ళకి ఏదన్నా మీరు రికమెండ్ చేసినప్పుడు తెలియకుండా మీ అమ్మ మీ నాన్న నవ్వుతారు చూడు. మీరు ₹1,00,00,000 కాదు ఎంబీబీఎస్ డాక్టర్లు 100 కోట్లు సంపాదించిన అది దిగదుడిపే. లాస్ట్ ఇంకొక చిన్న విషయం, నాతో పాటు అగ్రికల్చర్ చదువుకున్న తర్వాత ఇద్దరం కలిసి జాబ్ చేసిన తర్వాత ఒక 1.5 year ఒక పర్సన్ అబ్సెంట్ అయిపోయాడు. వెళ్ళిపోయినాడేమో, ఫోన్ ఎత్తడం లేదు, కాలేజీలో బావా అని పిలుచుకుంటున్నా కదా, ఎక్కడ పోయాడు ఈ మనిషి అని మొత్తం ఎంక్వైరీ చేస్తే 1.5 year తర్వాత నాకు ఫోన్ చేశాడు వీడియో కాల్. ఎక్కడున్నావు అంటే నేను రష్యాలో ఉన్నా అన్నాడు. నేను కాసేపు నవ్వుకుంటాం కదా కామెడీకి భయంకరంగా, ఆడిపోయింది రష్యాకి పోయింటాడని. వెళ్ళిన తర్వాత సీరియస్గానే రష్యాకి వెళ్ళారు. అక్కడ నాకు నెంబర్ పెట్టాడు. పెట్టిన తర్వాత ఒక చిన్న మాట చెప్పాడు,
ఏం బావా ఇట్లా ఎందుకు అంత డెసిషను, అగ్రికల్చర్ అయిపోయింది, గవర్నమెంట్ జాబ్ కొట్టాము ఇద్దరం, నెక్స్ట్ ప్రమోషన్లో ఉన్నాం, నువ్వు ఎందుకు ఇట్లా వెళ్ళిపోయావంటే ఆయన చెప్పిన మాట మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒరే 10th క్లాస్ బ్యాచ్మేట్స్ అందరూ డాక్టర్స్ 90%. ఏదన్నా గెట్ టుగెదర్కి వెళ్ళలేకున్నా, ఏదైనా చిన్నతనంగా ఉంది, నేను సస్తే డాక్టరీ సంపాదించేది అవన్నీ పక్కన పెట్టు, నేను చచ్చే ముందర, నేను చనిపోయే ముందర నా పేరు ముందర డిఆర్ సునీల్ కుమార్ అని కనపడాలి, అప్పుడే చచ్చిపోతాను రా అని చెప్పాడు. ఆయన ఎవరే కాదు, మీకు అక్కడ వచ్చి మీకు అకాడమిక్స్ పరంగా మీకు బాధ్యతలు చూసుకునేటువంటి నా సీనియర్ సునీల్ కుమార్ గారు. ఒకసారి ప్లీజ్ సార్ కనపడండి. మా కేజీఎఫ్ సామ్రాజ్యం ఆయన సృష్టించిన దీంట్లో ఈయన ఒక పిల్లర్. ఇంకా ఎక్కువసేపు మిమ్మల్ని విసిగింతగా తెలుసుకోలేదు. లాస్ట్ చివరి మాట ఏంటంటే, ఇది మా తరపు నుంచి మేము చెప్తున్నాం, మమ్మల్ని నమ్మి పేరెంట్స్ అందరూ, ఇంతకుముందు అందరూ చెప్పారు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అది ఇదని కాదు, ఎవడైనా పడ్డవాడికి నొప్పి తెలుస్తుంది. డాక్టర్గా అక్కడికి వెళ్ళి చదువుకొని ఆ బాధలు పడి, అరే మనం ఏదన్నా మంచిగా చేసి అక్కడ మనం వచ్చేటువంటి బాధలు ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ పేరెంట్స్కి అవి లేకుండా చేద్దాము అని ఒకే ఒక కారణంతో, ప్రాఫిట్ లేకుండా ఎవరు చేయరు. అంటే నేను మనీ గురించి మాట్లాడతాను, తప్పుగా అనుకోవద్దు. ఎవరైనా ఎడ్యుకేషన్ సెక్టార్లో ప్రాఫిట్ ఉంటుంది, ప్రాఫిట్తో కాకుండా సర్వీస్ ఓరియంటెడ్గా చేయాలనేటువంటిది మా నీవు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యొక్క కర్తవ్యం. మీరు ఎక్కడికి నమ్మి మమ్మల్ని ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ చెప్తున్నాం సార్, ఇక్కడికి వచ్చేంత వరకే మీ పిల్లలు ఆల్రెడీ సైరన్ 4 వార్నింగ్ అంటారు. ఇప్పుడు నార్మల్గా బయటికి వెళ్ళే మత్స్యకారులకు ఇస్తారు కదా, 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసాం బయటికి వెళ్ళొద్దని. మళ్ళీ చెప్తున్నాం, అక్కడికి వెళ్తాం, ఫారెన్కి వెళ్తాం, ఎంజాయ్ చేస్తాం, పేరెంట్స్ ఇక్కడ ఉండరు అని ఏమన్నా పిచ్చి పిచ్చి చేసాలని ఉండైతే ఆగిపోండి. రెండోది, అమ్మాయిలు ఆడపిల్ల వేసే ప్రతి అడుగు అమ్మా నాన్నల పరువు ప్రతిష్టల మీద ఆధారపడి ఉంటుంది. అదొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు దాటేది రాష్ట్రమైనా, దేశమైనా, ఖండమైనా, మన సంప్రదాయాన్ని కాపాడండి. సంప్రదాయాన్ని కాపాడి మన సంప్రదాయం చూసి పక్కన వాళ్ళు కుళ్ళుకునేలాగా చేయండి. అక్కడి నుంచి భవిష్యత్తు డాక్టర్లు తిరిగి వచ్చేదానికి మా తరఫున ఏం చేయాలో ప్రతి ఒక్కటి చేసేదానికి మేము ఎప్పుడు ఎల్లవేళలా ప్రతి బ్రాంచ్ నుంచి మీకు కస్టమర్ కేర్ సర్వీస్ లాగా మీరు ఫోన్ చేస్తే ఏ టైంలోనూ కూడా అందుబాటులో ఉండి పేరెంట్స్. ఇంకొకటి, పేరెంట్స్కి లాస్ట్ చిన్న విన్నపం సార్, ప్రతి దగ్గర చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి. వెళ్ళగానే వాళ్ళకి ఏంటంటే కొన్ని నచ్చినా స్టూడెంట్ మెంటాలిటీ ఏంటంటే ముందే చెప్పేస్తారు. నేను కూడా అట్లాంటి వాడిని. ఒకసారి ఎవరో నన్ను తిట్టినాడంటే ముందే చెప్పేస్తా, అసలు చదువు చెప్పడం లేదు, వాడు కాలేజీకి రావడం లేదని చెప్పేస్తాం మా నాన్నకి. మా నాన్న ఎప్పుడు రెడీగా కాలేజీకి వచ్చి కొడదామని రెడీగా ఉంటాడు. ఎక్కడ మీకు చెప్పేది, పిల్లల్ని మనం పంపించేది వేరే దగ్గరికి, వేరే కంట్రీకి. ఫస్ట్ తినండి ఆడపిల్లలు, అక్కడ చలి ఉంటుంది, మేము లేకున్నాం, ఇది చేయలేకున్నాం, ఇవన్నీ వద్దు. మీకు ఏమేం కావాలో ఎక్కడ ఉండేటువంటి ఎవరైతే కేర్ టేకర్స్ ఉంటారో మీరందరూ సార్, ఎవరు తినకున్న ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంటుంది, పేరెంట్కి పోతుంటుంది. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మాకు ఏదన్నా ఫోన్ వచ్చినా మీరు ఫెయిల్ అయినట్టే. రేపు ఇన్ కేసు ఆయన దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చినా నేను ఫెయిల్ అయినట్టే. అలాంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం మీరు వెళ్ళే కిందికిస్తాను, ఎంతో దూరం లేదు, 3 గంటల జర్నీ, కథ వేరు ఉంటుంది అక్కడికి వచ్చిన తర్వాత. కాబట్టి పేరెంట్స్కి లాస్ట్ ఒక విన్నపం సార్, మీ బిడ్డలను మా చేతిలో పెట్టారు, మీకు ఏ ఇబ్బంది రాకుండా మనస్ఫూర్తిగా వాళ్ళని భవిష్యత్తు డాక్టర్గా తీర్చిదిద్ది మీకు ఏమి లోటు లేకుండా చేసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. చివరిగా ఒక విషయం, రామ్మోహన్ సార్ ఒక మాట అన్నారు బాబుమోహన్ గారి గురించి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈ జనరేషన్ చూసాం, 90s జనరేషన్ చూసాం, ఏ జనరేషన్ అయినా చూసాం. ఈ జనరేషన్లో మొన్నేదో ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతుంది ఆ మౌలిగాడు మూవీ, గాడు కదా సారీ, కాత్యాయిని తిన్నావా, కాత్యాయిని భోజనం చేసావా, సంథింగ్ అది ఇదని. ఈ సీన్కి హలో డాక్టర్ అని వస్తుంది కదా సింబల్, ఈ సీన్కి నవ్వుకుంటే లైఫ్ టైం సెటిల్మెంట్ అంటారు కదా. నేను మళ్ళీ చెప్తున్నా, మా నాన్న జనరేషన్, నా జనరేషన్, నా పిల్లల జనరేషన్, ఎవరి జనరేషన్ అయినా పర్వాలేదు, మామగారు మూవీలో ఆ మహానుభావుడు చేసినటువంటి నటనకి నవ్వకుండా ఉంటే ఏ జనరేషన్ అయినా, ఎనీ జనరేషన్ సవాల్, నేను సవాల్ విసురుతున్నా స్వీకరిస్తారా అని ఎవరినైనా అడుగుతా ఉన్నా. అది నేను ఇచ్చే సవాల్, నవ్వుకుంటే. అలాంటి వ్యక్తిని సార్, ఇంకొక చిన్న మాట మీకు చెప్పుకోవాలా, నార్మల్గా నన్ను ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్టూడెంట్స్ కొంతమంది ఎప్పుడు ఆ మామగారు మూవీ పెట్టేది, ఇప్పుడు మీకు ఈ సునీల్ సార్ అని చెప్పాను కదా మా సీనియర్, జోకులు వేసుకుంటూ ఉంటాం, ఆయన కోట లేక నేను మీ క్యారెక్టర్ అనేది టిక్టాక్లో వీడియోలు చేసుకుంటూ ఉంటాం. అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి డైరెక్ట్గా మిమ్మల్ని కలిసి ఇక్కడికి వచ్చి మీతో స్టేజ్ పంచుకోవడం నా పూర్వజన సుకృతంగా నేను భావిస్తున్నాను సార్. సో ఇంకా నేను ఎక్కువ మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. బాహుబలిలాగా నీవే మీకు మాటిస్తుంది, మీ బిడ్డలకు మేము గ్యారంటీ. స్టార్ట్ యువర్ న్యూ లైఫ్ త్రూ అవర్ న్యూ వేవ్, హోప్ హై, ఫ్లై హై. హార్ట్లీ వెల్కమ్ టు ఫ్యూచర్ డాక్టర్స్. థ్యాంక్ యూ. ఏమి మాట్లాడనంటే చాలాసేపు మాట్లాడేశారు.